హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్రియల గురించి తెలుసుకుందాం. పనులని లేదంటే ఆ వస్తువు యొక్క స్థితులను తెలియజేసే పదాలని మనం క్రియలు అని చెప్పేసి అంటాము. ఈ క్రియకి మూల రూపాన్ని మనం ధాతు అని చెప్పేసి అంటాము. రాము గోపాల్ని పిలిచెను. ఇక్కడ పిలిచెను అనేది క్రియ అవుతుంది. పిలుచుట అనేది ధాతు అవుతుంది అన్నట్టు. ఈ క్రియలు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. సమాపక క్రియ, అసమాపక క్రియ, న్యూన క్రియ, నిపాత క్రియ. ఫస్ట్‌ది సమాపక క్రియ. వాక్యార్థాన్ని పూర్తి చేసే క్రియనే మనం సమాపక క్రియ అని చెప్పేసి అంటాం. గణేష్ పాఠమును చదివెను. అతడు పామును చూశాడు. గోపాల్ కింద పడిపోయాడు. మోటార్ కాలిపోయింది. ఇక్కడ ఈ 4 వాక్యాల్లో చదివెను, చూశాడు, పడిపోయాడు, కాలిపోయింది ఇవన్నీ కూడా ఏంటంటే సమాపక క్రియలు అని చెప్పేసి అంటాం. సమాపక క్రియలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది కాలబోధక సమాపక క్రియలు, రెండోది అర్ధబోధక సమాపక క్రియలు. మొదటగా కాలబోధక సమాపక క్రియలు. ఇవి కాలానుసారంగా జరిగేటువంటి క్రియలు అన్నట్టు. ఇవి మరలా 4 రకాలుగా ఉంటాయి. మొదటిది భూతకాల క్రియ. గతంలో జరిగినటువంటి పనిని సూచిస్తుంది. ఉదాహరణ చూసితిని, చూసితిమి ఇలాంటివి. రెండోది వర్తమాన కాల క్రియ. ప్రస్తుతం జరుగుతున్న క్రియని వర్తమాన కాల క్రియ అంటాము. ఉదాహరణ చదువుతున్నాడు, చదువుతున్నారు. మూడోది భవిష్యత్ కాల క్రియ. భవిష్యత్తులో జరగబోయే క్రియని భవిష్యత్ కాలక్రియ అని చెప్పేసి అంటాము. ఉదాహరణకి రాయబోతున్నాను, చదవబోతున్నాను. నాలుగోది తధర్మ కాలక్రియ. అంటే సహజసిద్ధంగా జరిగేటువంటి పనులని మనం ఈ కేటగిరీ కింద చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి సూర్యుడు ఉదయించును. రెండో రకం అర్థబోధక సమాపక క్రియలు. ఇవి వాక్య అర్థానుగుణంగా వచ్చేటువంటి క్రియలు అన్నట్టు. ఇవి వచ్చేసి 6 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ది విద్యార్థకము, అంటే విధులని ఆజ్ఞల్ని తెలిపేటువంటి క్రియ అన్నట్టు. ఉదాహరణకి మీరంతా వెంటనే ఇంటికి వెళ్ళండి. ఇక రెండోది అనుమత్యర్థకము, అనుమతిని తెలిపేటువంటి క్రియ. ఉదాహరణ ఇక నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. ఇక మూడోది సంభావనార్థకం. సంభావన అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అంటారు. అంటే ఊహను తెలియజేసేటువంటి క్రియ కాబట్టి ఉదాహరణ సాయంత్రం వర్షం పడవచ్చు అంటే ఇక్కడ ఏంటి? ఊహిస్తున్నాడు. అలాంటి వాటిని మనం సంభావనార్థకం అని చెప్పేసి అంటాము. నాలుగోది నిశ్చయార్థకము, తప్పనిసరి అని తెలిపేటువంటి క్రియని నిశ్చయార్థకం అంటాము. ఉదాహరణ వరుణ్ నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఐదోది సామర్థ్యార్థకము, పనిని చేసే శక్తిని తెలిపే క్రియని మనం సామర్థ్యార్థకం అని చెప్పేసి అంటాము. ఉదాహరణ రాణి వంట బాగా చేయగలదు. ఆరోది ప్రార్థనార్థకము, అంటే అభ్యర్థనని తెలిపేటువంటి క్రియ అన్నట్టు. ఉదాహరణ మీరు దయచేసి లోపలికి రండి. ఇప్పటివరకు మనం సమాపక క్రియల గురించి చూసాము. ఇంకా అసమాపక క్రియలు, అట్లాగే న్యూన క్రియలు, నిపాత క్రియలు. ఈ వీడియోలో ఇప్పటికీ ఎక్కువైంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా మూడింటిని చూద్దాము. సో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి.